ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. 4వ డివిజన్ జనసేన పార్టీ అభ్యర్థి కొమ్మ లక్ష్మికి మద్దతుగా సినీ హీరో తనీష్ ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ గాజు గ్లాసు గుర్తుకి ఓటు వేయాలని కోరారు. పార్టీలు అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని హీరో తనీష్ ఆరోపించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణకి వస్తే సీట్లు దక్కవని ఇక్కడ నాయకులు భయపడుతున్నారని విమర్శించారు. ఈరోజు ఏదులాపురంలో 4వ వార్డు నుంచి వీరమహిళ లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడున్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పారు. డ్రైనేజ్ సమస్య ఉంది, అది నా కళ్ళారా నేను చూశాను. స్ట్రీట్ లైట్స్ లేవు, పిల్లలకి ప్లే గ్రౌండ్ లేదు, అలాగే కరెంటు కోతల ప్రాబ్లం ఉంది. అది మనందరికీ తెలిసిందే, ఈ గవర్నమెంట్ వల్ల ప్రతి చోట జరుగుతుంది. పెన్షన్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అది కూడా అందరికీ తెలిసిందే. ఇవన్నీ చూసి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అండి, ఖమ్మం జిల్లాలో మొత్తం 3 మినిస్టర్స్ ఉన్నారు. మనకి ఒక వార్డు కౌన్సిలర్ చేయాల్సిన పని కూడా 3 మినిస్టర్స్ ఉన్నా కూడా జరగట్లేదంటే ఏ విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది అనేది మనకి స్పష్టంగా కనబడుతుంది. మనకు తెలంగాణ వచ్చి దగ్గర 11 సంవత్సరాలు 8 నెలలు దాటింది. కానీ ఎక్కడికక్కడ మున్సిపాలిటీలు ఇలాగే ఉండడం, కొంత కూడా మార్పు రాకపోవడం అనేది చాలా దయాహృదయం, అంటే